నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ బీజేపీ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగిస్తున్న రాష్ట్ర బీజేపీ ఓబీసీ ఉపాధ్యక్షులు పాపగారి రమేష్ గౌడ్. ఈ కార్యక్రమంలో జిల్లా జేఎస్ రాజేందర్, కన్వీనర్ రమణారావు, ఉపాధ్యక్షుడు కౌన్సిలర్ బుచ్చష్ యాదవ్, కౌన్సిలర్ సంగసాని సురేష్, కౌన్సిలర్ ఎరుకలు యాదగిరి, కౌన్సిలర్ లతా రమేష్ యాదవ్, రామ్ రెడ్డి, బాదే బాలరాజ్, పట్టణ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్, నీలి నాగేష్, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక మహానుభావుడు కూడా చెప్పడం జరిగింది. అంటే పెద్ద నాయకుడు పోతా ఉన్నాడు, వస్తా ఉన్నాడు, కానీ భారతీయ జనతా పార్టీలో ఎప్పుడు కూడా ప్రమాపం కానీ శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ కానీ ఆ యొక్క బలమైన లీడర్ కానీ ఎప్పుడు కూడా పోడు. ఇది మాత్రం భారతీయ జనతా పార్టీ గొప్పతనం. భారతీయ జనతా పార్టీలో ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా గుర్తింపు వస్తుంది. పక్క పార్టీ మొన్ననే అన్నాడు ఒక పెద్ద వ్యక్తి, టిఆర్ఎస్ వ్యక్తి, మీ భారతీయ జనతా పార్టీకి నర్సాపూర్ అసెంబ్లీలో 30,000కు మించదు అని. 30,000 కాదు, ఈ రోజున 55 పైచీట్లు వచ్చినాయి. రేపు రాబోయే కాలంలో నర్సాపూర్ మున్సిపాలిటీలో జెండా ఎగరేస్తాం. అది కొత్త మున్సిపల్ భవనంలో కాషాయ జెండా దొరుకుతుంది. అందరికీ మనం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలిచి కొత్త మున్సిపల్ భవనంలో కొత్త బీజేపీ చైర్మన్ ఉన్నాడని చెప్పి ఈ అవకాశం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను.